ధర్మం దారి తప్పినప్పుడు ఆ దేవుడే ధర్మాన్ని కాపాడడానికి వస్తాడనడానికి అఖండ 2 నిదర్శనం. సనాతన ధర్మం గురించి బాగా చెప్పాడు. సీన్స్ బాగున్నాయి. ఎవరికి ఏ మతస్థులకి నొచ్చుకోకుండా సినిమా బాగా తీశాడు. ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో యూత్ దైవాన్ని నమ్మకుండా చెడు అలవాట్లకి దాన్ని వదిలేసి ఆచార సంప్రదాయాలని వదిలేయడం దాని ఈ సినిమా చూడడం వల్ల ప్రతి ఇప్పుడున్న జనరేషన్ పిల్లలు దైవం మీద నమ్మకం కలిగేలా సినిమా తీశాడు. మన ఇండియా సాంప్రదాయాలు ఎలా ఉంటాయి ఏమనేసి బాగా నిజంగా చూపించాడు. ఈ వయసులో బాలకృష్ణ గారు ఆ మంచు కొండల్లో బట్టలు లేకుండా కానీ అలా ఉండడం తీయడం కూడా బాగా హైలైట్ ఈ సీన్లు. తమన్ మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ హైలైట్ నందమూరి తమన్ బాగుంది. ఎందుకంటే ఎంతసేపు మన వాళ్ళు ఎలివేషన్ అని కోరుకుంటారో దీంట్లో అట్లా దైవత్వం శివం గురించి ఎక్కువ ఉంది. సూపర్ సినిమా. ఏమంటే ఎలివేషన్ పాతదానంత ఉంది లేదు అట్లా చూడకూడదు. దైవత్వం శివత్వం ఎక్కువ దాని నుండి కొట్టిందిగా. అంటే కంటిన్యూషన్ ఉంది దాంట్లో. ఎలివేషన్ ఎక్కువ ఫ్యాన్స్కు ఎక్కువ చేస్తారు. ఇది న్యాచురల్ జనరల్ ఆడియన్స్, ఫ్యామిలీ ఆడియన్స్, భక్తి కొంచెం బాగున్న వాళ్ళు కొట్టుకొస్తుంది దాంట్లో. అంటే స్లోగా జరుగుతుంది అంటే స్టోరీ నేరేషన్ చెప్పాలి కదా. స్టోరీ నార్మల్గా ఒక జనరల్గా పోతే ఎంత బాగుంటుంది అనేది. అంటే నెక్స్ట్ ఫ్యామిలీ ఆడియన్స్ బాగుండొచ్చు. 100% యూత్ కూడా ఖచ్చితంగా చూడాల్సిన బ్లాక్ బస్టర్ సినిమా మాత్రం ఎక్సలెంట్ ఉంది. సినిమా మాత్రం వేరే లెవెల్ తిప్పడమే. జై బాలయ్య. బాగుంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది, కథ బాగుంది, స్టోరీ బోర్ కొట్టకుండా బాగుంది. సినిమా హైలైట్ ఉంది. మన హిందూ సామ్ గురించి చెప్పినాడు. హిందువుల గురించి, మన దేవాల గురించి. ఫైట్లు గిట్లా హైలైట్ ఉన్నాయి. స్టోరీ హైలైట్ ఉంది. ఫైట్లు బాగున్నాయి. బై డైరెక్షన్ బాగుంటుంది. సినిమా అయితే నంబర్ 1 ఉంది. యూత్కి కూడా మంచి మెసేజబుల్ మూవీ అండి. డ్రగ్స్ తీసుకోకూడదు, ఏమన్నా ఇలా చేయకూడదు, భగవద్గీత గురించి చెప్పాలి, అన్నీ ఉన్నాయి మూవీలో. ఖచ్చితంగా ఖచ్చితంగా ఫ్యామిలీతో వచ్చి చూడాల్సిన మూవీ. అఖండ 1లో కన్నా అఖండ 2లో మెసేజ్ చాలా ఎక్కువ పోయింది. మెసేజ్ సూపర్ ఉంది. థ్యాంక్ యూ బోయపాటి గారు ఇంత మంచి మూవీ ఇచ్చినందుకు. జై బాలయ్య. బాలయ్య కాంబో ఎప్పటికైనా బ్లాక్ బస్టర్. పాన్ ఇండియా రిలీజ్ చేశారు, అంతా ఇండియా మొత్తం షేక్ అవ్వాల్సిందే. సినిమా మొత్తం అఖండ హైందవ ధర్మం గురించి ఇండియాలో మొత్తం పాటించాలి. దేవుడు లేడు ఇలాంటివి అంటే నమ్మకం ఉండాలి, ప్రజల్లో నమ్మకం ఉండాలి. ఏదైనా అందరు కలిసికట్టుగా చేసి యూనిటీ ఉండాలి ఇండియా మొత్తంలో అని చూపించారు. మహాభారతం సీరియల్లో ఆయన ఉన్నాడు శివుడు క్యారెక్టర్. ఆయనని తీసుకొని చాలా మంచి పని చేశాడు. ఎందుకంటే మనకి ఆ సీరియల్ చూసిన ప్రతి ఒక్కరికి ఆయననే గుర్తుంటాడు శివుడుగా. ఆయన క్యారెక్టర్ తీసుకోవడం వల్ల ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది బాలీవుడ్లో కూడా, హిందీ మూవీలో కూడా. హైందవ ధర్మం గురించి కుంభమేళా సీన్ ఎక్సలెంట్ సీన్ పెట్టారు. ఇట్లా విషపూరితమైన గంగా గురించి పెట్టారు. అది అలా కాదు, మన హైందవ ధర్మం ముఖ్యం. కెమికల్స్ వల్ల అంతా నెగిటివ్ ప్రచారం అవుతుంది కదా మన దేశం గురించి, దాని గురించి పెట్టారు. సూపర్ మూవీ అంతే. బ్లాక్ బస్టర్. మదర్ సెంటిమెంట్ ఒక సీన్ ఉంటుంది, అది చెప్తే బాగుండదు కదా. వేరే లెవెల్లో పెట్టారు. శివుడు రావడం అన్ని యాక్షన్, ఆర్ట్ డైరెక్షన్ అంతా సూపర్ చేశారు. అంటే మొత్తం వరల్డ్ చూడాలి. మన ఇండియా చేసే మూవీస్ తర్వాత కూడా వారణాసి మహేష్ బాబు రాజమౌళి మూవీ వస్తుంది. దాంట్లో చాలా బాగా చూపిస్తారు. పిల్లలు కూడా నెక్స్ట్ జనరేషన్ వాళ్ళంతా మహాభారతం రామాయణం గురించి తెలుసుకోవాలి. వాళ్ళు ఖచ్చితంగా ఇండియన్ సినిమా అనేది ఒక వరల్డ్ సినిమా మొత్తం చూడాలి. బాలకృష్ణ రూపంలో వచ్చి సినిమా తీయాలని రాసి పెట్టినాడేమో సినిమా గురించి అయితే. అసలు బాలకృష్ణ అసలు జీవించినాడు అసలు సినిమా అయితే. అసలు ఇప్పుడున్న సిచ్యువేషన్లో జనాలు ఎట్టుండే దైవాన్ని అసలు నమ్మడం లేదు, దైవభక్తి అనేది లేదు, ఏది లేదు. కానీ బాలకృష్ణని దేవుడు పైనుంచి పంపించినాడు సినిమా తీయి జనాల్లో మార్పు రావాలన్నట్టు తీసినాడు సినిమా. బాలకృష్ణ తప్పనిస్తే ఈ సినిమా ఎవరు తీయలేరు. ఇప్పుడున్న జనరేషన్లో ఇటువంటి సినిమా తీయడం అనేది చాలా గొప్ప విషయం. ఇది అసలు దేవుని గురించి తీయడం అనేది చాలా గ్రేట్ సినిమా. ఇది చాలా గొప్ప చూపించినాడు సినిమాని అయితే. అసలు సంగీతం అంటావా అసలు గూస్ బంప్స్. అసలు బాలకృష్ణనే ఓన్లీ బాలకృష్ణ మీదే ఆడిన సినిమా మొత్తం అయితే. తండ్రి గారి నుంచి ఆయన ఆయనకు వచ్చింది అది. ఆయన తండ్రి దైవ భక్తితోనే పుట్టినాడు. ఆయన కొడుకు కూడా ఇప్పుడు దైవ భక్తితో పుట్టిన తండ్రి రూపంలోనే కొడుకు జీవించినాడు అన్నమాట. కాబట్టి ఆయన రూపంలో మళ్ళీ వచ్చినాడు దేవుడు.
అది సినిమా గురించి. ఫైట్స్ అన్ని హైలైట్ అన్నాక అసలు సూపర్గా ఉన్నాయి. ఇటువంటి సినిమా పట్టుకొని ట్రోల్ చేస్తున్నారు కొంతమంది. ఇటువంటి సినిమాని బతికేయాలా, అసలు దేని గురించి ఎట్లా తీసినారు సినిమా, అసలు ఇది సినిమా అంటే ఇట్లా ఉండాలా, ఇట్లాంటి సినిమాలను తీసుకోవాలి. ఆస్కార్కి నేషనల్ అవార్డుకి ఇట్లాంటి సినిమాలకి ఇవ్వాలి.